కాంగ్రెస్ పార్టీోడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళకు రానివద్దని పులిమేరలనే వాళ్ళని తిరిగి తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మా నాయకుల మీద కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది. ఆయన ఒక సైకో పాలన చేస్తూ ఉన్నాడు. అతను పాలన ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనం చేయాలి, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి, ఎట్లా దుష్ప్రచారం చేయాలి, ఎట్లా రోజు బ్యానర్ ఐటమ్ కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. ఇలా గ్రామాలన్నీ వల్లకాడైపోయినాయి. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు? ఏ ఒక్క హామీ నెరవేర్చిల్లని చెప్పి